హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కబుర్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మా అక్క వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఇది బ్యాక్గ్రౌండ్ బాగుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏమంటే మార్నింగ్ అక్క నేను షాపింగ్కి వెళ్ళాము, గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము. సో షాపింగ్ చేసాము. నేను ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేస్తాను. లైక్ ముక్కు పుడక చాలా మందికి నచ్చలేదు, నేను ముక్కు పుడక తీసుకున్నాను. నేను పెండెంట్ తీసుకున్నాను, ఒకటి కస్టమైజ్డ్ బ్లాక్ బీడ్స్ పెండెంట్ తీసుకున్నాను, ఒక రింగ్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. అవన్నీ మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఈరోజు వీడియోలో ఏమంటే నార్మల్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో నార్మల్గా ఏమంటే సన్ ట్యాన్, సన్ బర్న్, అన్ఈవెన్ టోన్ స్కిన్ టోన్, స్కిన్ రేడియంట్గా లేకపోవడం, స్కిన్ పైన నల్ల బొంగు మంగు మచ్చలు, అంటే స్కిన్ పైన హైపర్ పిగ్మెంటేషన్, పింపుల్ మార్క్స్ ఉండిపోవడం చాలామంది ఈ రోజులో ఫేస్ చేస్తున్న సమస్యలు అన్నమాట ఇవి. సో చాలామందికి నా స్కిన్ ఈవెన్ టోన్లో, తెల్లగా నల్లగా అనేది మ్యాటర్ కాదు, స్కిన్ ఈవెన్ టోన్లో ఉండాలి, ఏ కలర్లో ఉన్నా ఒకే కలర్లో కనిపించాలి, చాలామందికి ఇష్టం ఉంటుంది. సో నాకు నా ప్రెగ్నెన్సీలో ఈ ముక్కు పైన ఇక్కడ ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ ఉండేది. 6 months బ్యాక్ నా వీడియోస్ మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. సో ఆ హైపర్ పిగ్మెంటేషన్ నేను ఏ విధంగా క్యూర్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే నాకు హైపర్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది నా ప్రెగ్నెన్సీలో. సో తర్వాత ఏమంటే నేను డెర్మటాలజిస్ట్ని కలవాలి అనుకున్నాను, కలిసాను కూడా, ట్రీట్మెంట్ తీసుకున్నాను, నా పిగ్మెంటేషన్ పోలేదు. సో ఇక్కడ ఏమంటే చాలామందికి హైపర్ పిగ్మెంటేషన్, పింపుల్ మార్క్స్ ఫేస్ పైన ఎక్కువ విజిబుల్ అయినప్పుడు డెర్మటాలజిస్ట్ని కలవాలి. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలీదు. మన సరౌండింగ్లో మంచి డెర్మటాలజిస్ట్ ఉన్నాడో లేదో కూడా డౌట్ చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకపోయినా డెర్మటాలజిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ని మీరు ఇంట్లోనే పొందొచ్చు, చాలా తక్కువ అమౌంట్ తోటి. సో అది ఎలానో షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏమంటే డెర్మటాలజిస్ట్ చేత తయారు చేయబడిన ప్రోడక్ట్ ఇది ద డర్మాకో 20% విటమిన్ సి సీరం అండి. సో ఇది పిగ్మెంటేషన్కి సూపర్గా పనిచేస్తుంది. నేను రియల్గా వాడాను కాబట్టి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో మీకు పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు విటమిన్ సి అనేది దాంట్లో మెయిన్ పాత్ర వహిస్తుంది. విటమిన్ సి అనేది మీ స్కిన్ని రేడియంట్గా చేయడానికి, మీ స్కిన్ని ఈవెన్ టోన్లో చేయడానికి, స్కిన్ పైన ఉన్న నల్ల బొంగు మంగు మచ్చలు అట్లాంటివి తగ్గడానికి పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఏమంటే ఈ ద డర్మాకో 20% విటమిన్ సి సీరం ఏంటంటే డర్మటాలజికలీ టెస్టెడ్, ఇది క్లినికలీ అప్రూవ్డ్ అన్నమాట ఇది. అలాగే ఇది అందరూ డెర్మటాలజిస్ట్ కలిసి రెడీ చేసిన ప్రోడక్ట్ అన్నమాట. సో దాదాపుగా అన్ని స్కిన్ టైప్కి ఇది సెట్ అవుతుంది. ఒక ట్రీట్మెంట్ లాగా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటే నార్మల్గానే విటమిన్ సి సీరమ్స్ బయట మార్కెట్లో దొరికే విటమిన్ సి సీరం కంటే ఇది చాలా బాగా పనిచేసింది. మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. నాకు 2 monthsలో రిజల్ట్ తెలిసింది. సో అదండి. సో ఇది ఏమంటే ద డర్మాకో 20% విటమిన్ సి సీరం అన్నమాట ఫర్ స్కిన్ రేడియంట్. ఇందులో ఏమంటే ఫెరోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఫెరోలిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే ఇది మన విటమిన్ సి సీరం అనేది మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తుంది. అలాగే దీంట్లో హైలోరోనిక్ యాసిడ్ ఉంటుంది. సో ఈ యాసిడ్ వల్ల ఏమంటే విటమిన్ సి అనేది మీ స్కిన్ని డ్రై అవుట్ చేయకుండా చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇది మీరు డే టైం లేకపోతే నైట్ టైం ఎప్పుడైనా మీ కంఫర్ట్ని బట్టి మీరు వాడుకోవచ్చు. ఇది ఇలాంటి గ్లాసీ మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ బాటిల్లో వస్తుంది. 20 ml ప్రోడక్ట్ అనేది దీంట్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఇలా ఓపెన్ చేసి 2 లేదా 3 డ్రాప్స్ అనేవి మీ స్కిన్ పైన అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీని అప్లికేషన్ చూద్దాం. ఏమీ లేదండి, దీన్ని మీరు నైట్ టైం వాడచ్చు, లేకపోతే డే టైం వాడచ్చు. మీరు చేయాల్సిందల్లా కొంచెం ప్రోడక్ట్ని తీసుకోవాలి, తీసుకొని మీ హ్యాండ్ పైన పోసేసుకోవాలి. 3 drops ఎనఫ్ అండి. చాలా లైట్ వెయిట్ ఫార్ములాలో ఉంటుంది. ఇలా వార్మప్ చేసి మీ స్కిన్ని ముందు వాష్ చేసుకోండి. నాది నో మేకప్ ఫేస్, నేను అప్లై చేయాలని చెప్పేసి ముందే ఫేస్ని వాష్ చేసుకున్నాను. సో మీ స్కిన్ని వాష్ చేసి దీన్ని మీ మెడ, మీ ఫేస్ మొత్తం కూడాను అంతా మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు అప్లై చేయాలి. అస్సలు మీకు చిప్గా ఉండదు, చాలా లైట్ వెయిట్ ఫార్ములాతో ఉంటుంది. సీరం ఎప్పుడైనా కానీ డ్యాబ్ చేస్తూ స్కిన్లోకి అప్లై చేయాలి. అలాగే దీని యొక్క రిజల్ట్ అనేది నాకు 2 monthsలో తెలిసింది. సో రిజల్ట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీకు 2 weeksలో తెలియచ్చు, లేకపోతే ఇంకో 2 months ఎక్కువ పట్టచ్చు. కానీ 7 weeks మీరు దీన్ని రెగ్యులర్గా వాడితే రిజల్ట్ కంపల్సరీ దొరుకుతూ ఉంటుంది. సో దీన్ని మీరు పొద్దున వాడినట్టయితే మీరు ఏం చేయాలి అంటే ఫేస్ వాష్ చేశాక దీన్ని పెట్టుకోవాలి, సీరమ్ని అప్లై చేయాలి. సో సీరమ్ని అప్లై చేసేసి ఆ తర్వాత మీరు మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చు. మార్నింగ్ టైంలో SPF కంపల్సరీ పెట్టుకోవాలి. నైట్ టైంలో పెట్టుకుంటే దీన్ని అప్లై మీరు ఫేస్ వాష్ చేసుకొని
దీన్ని యాజ్ ఎ ట్రీట్మెంట్ లాగా వాడండి. నేను దీన్ని వాడడానికి నైట్ టైం బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే నైట్ టైం అనేది మన స్కిన్ రిజ్యూనేట్ అవుతుంది. సో బాగా పనిచేస్తుంది. మనం రెస్టింగ్ మోడ్లో ఉంటాం కాబట్టి స్కిన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నైట్ టైంలో వాడండి అని చెప్పేసి నేను రికమెండ్ చేస్తాను. మీరు డే నైట్ ఎప్పుడైనా వాడచ్చు. దీన్ని పెట్టుకున్నాక ఒక లైట్ మాయిశ్చరైజ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దీని నిజంలో నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటంటే ఇది హైపర్ పిగ్మెంటేషన్ని చాలా బాగా డీల్ చేసింది. దట్టు సన్ బర్న్, సన్ ట్యాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. స్కిన్ని ఈవెన్ టోన్లో చేస్తుంది. అలాగే స్కిన్ని చాలాసేపటి వరకు హైడ్రేటింగ్గా ఉంచుతుంది. విటమిన్ సి సీరమ్స్ చాలా వరకు స్కిన్ని డ్రై చేస్తూ ఉంటాయి. దీనిలో ఆ క్వాలిటీ లేదు. ఇది మీ స్కిన్ని చాలా వరకు హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో ఎలాంటి మేకప్ లేని నా ఫేస్ ఇలా ఉంది. రిజల్ట్ చాలా బాగుంది. కాస్త మీరు వాచ్ చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ద డర్మాకో 20% విటమిన్ సి సీరమ్ని వాడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు సైట్లోకి వెళ్ళి కళ్యాణి 20 అని కూపన్ కోడ్ని యూజ్ చేయండి. మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. నార్మల్గా దీని ప్రైస్ 899 రూపీస్ ఉంటుంది. సో మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్. సో మీరు కూపన్ కోడ్ని యూజ్ చేసి దీన్ని తెప్పించుకోవచ్చు. సో ఇది ఈ విధంగా మీరు మీ స్కిన్కి ఒక మంచి ట్రీట్మెంట్ని ఇచ్చేసి మీ స్కిన్ పైన ఉన్న కూడా హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోండి. ఈవెన్ స్కిన్ టోని పొందండి. చూడండి నా స్కిన్ నో మేకప్. సో ఈ విధంగా స్కిన్ పైన చాలా బాగా పనికొస్తుంది నాకు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్కిన్ని బాగా ఉంచుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది ముక్కు పుడక బాగాలేదు అంటున్నారు. రెడీ అవుతే ముక్కు పుడక బాగానే ఉంటుంది. చూడండి, లిప్స్టిక్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అయితే ముక్కు పుడక చాలా బాగుంటుంది. మీలో చాలామంది నాకు కమెంట్ చేశారు, కానీ చాలామందికి నచ్చలేదు. పర్లేదు, సోషల్ మీడియాలో ఉన్నా కదా, అందరికి నచ్చలా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో ఓకే, నేను ఒక పెండెంట్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు ఎవ్రీథింగ్. ఈరోజు అక్క నేను ఇద్దరం బయటికి వెళ్ళామన్నమాట. 1 minute. ఓకే, ఈరోజు అక్క నేను ఇద్దరం కూడా బయటికి వెళ్ళాము. సో నేనేమంటే మీకు తెలుసు కదా, కస్టమైజ్డ్ బ్లాక్ బీడ్స్ నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలని చెప్పాను. సో ఈ కస్టమైజ్డ్ బ్లాక్ బీడ్స్కి నేను ఒక పెండెంట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇట్లాంటి ఒక గోల్డ్ బీడే ఇక్కడ ఉండేది. సో ఇది చాలామంది డీటెయిల్స్ అడుగుతారు. ఈ చిన్న పూసలు ఉన్నాయి చూడండి, ఈ చిన్న పూసలు నేను ఎంత తీసుకున్నానంటే, ఈ చిన్న పూసలు 1.5 గ్రామ్ నర్థం, గ్రామ్ తులం కాదు. సో వట్టిగానండి, ఇట్లా గట్టిగా అంటే ఒత్తుకుపోతాయి. సో అవి ఈ పెద్ద పూసలు 2 గ్రాములకి 5 వచ్చాయి నాకు. సో పెద్ద పూసలు 2 grams, చిన్న పూసలు 1.5 గ్రామ్ అంటే 3.5 గ్రామ్. దాని ఈ పెండెంట్ వచ్చేసి ఇలా ఉంది. సో ఈ పెండెంట్ ఇలా ఉంది. ఇది వచ్చేసి 3 grams అండి. ఈ పెండెంట్ 3 grams. నేను నిన్న తీసుకున్నాను జూమ్లో. చాలామంది మళ్ళీ అడుగుతారు కదా, అందుకే జూమ్లో చూపిస్తున్నాను తక్కువలో. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఇంతకుముందు నా పెండెంట్ పడిపోయింది, నాకు అసలు సోయిలే షేకా చూసారో తెలియదు. సో ఇదేమంటే ఇది కస్టమైజ్డ్ కదా, దీనికి పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. సూద్ దారంతో చేసిస్తారండి, వేరే దారం టంగస్ అంటారు చూడండి, అట్లాంటి టైప్ దారం ఉంటుంది. సో ఇట్లా పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇది పడిపోయే ఛాన్సెస్ లేదన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇది 3 grams పడింది నాకు. మొత్తం చెప్తాను మీకు ప్రైస్ ఎంత అయిందో. సో ఇది నేను చేయించుకోలేదు, రెడీమేడ్ది డైరెక్ట్గా కొన్నాను. ఓకే, మొత్తం వైట్ స్టోన్స్ వచ్చేసి కింద ఇట్లా వచ్చి ఒక చిన్న డ్రాప్ అనేది వచ్చింది. స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తారు, ఓకేనా, చూసుకోండి ఒకసారి. సో ఇది తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఈ మధ్య నాకు బ్లాక్ బీడ్స్ చాలా ఎక్కువ నచ్చుతున్నాయి. సో చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా రేపు మళ్ళీ నేను షాపింగ్కి వెళ్తాను, లైక్ కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి చూపిస్తాను. సో ఇది వేసుకుంటే ఇలా ఉంది. మా అక్క ఏమంటే గోల్డ్ పెండెంట్ తీసుకో, గోల్డ్ అయితే ఇంకా బాగుంటుంది దీంట్లోకి అనేది. కానీ నాకు ఎందుకో స్టోన్ పెండెంటే బాగా నచ్చుతుంది. గోల్డ్ పెండెంట్ కూడా ఉంటుందండి మనకి 1 గ్రామ్లో ఇట్లాంటిది అవైలబుల్ ఉంది. ఒక 3 dots లాగా ఉండి 1 గ్రామ్లో ఉంది. కానీ ఒట్టిగా విరిగిపోతాయో అని భయం అయింది. ఇది నాకు 3 grams పడింది ఈ పెండెంట్. బాగుందా? సో తర్వాత ఏమంటే ముక్కు పుడక తీసుకున్నాను. ముక్కు పుడక ఈసారి నేను అవును చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పెండెంట్ రాకముందు ఇక్కడ ఇంకొకటి ఇట్లాంటిది ఉండేది. సో అది నేను తీపిచ్చేసాను. అది ఆల్మోస్ట్ వంగింది కూడా, ఇక చూసారా. సో ఇది పూస ఒట్టిదేనండి, గట్టిగా ఒత్తి ఇట్లా అవుతుంది. సో ఇది గోల్డ్ తీసి సైడ్కి పెట్టేసాను అన్నమాట. అంటే తక్కువ వెయిట్ కదా, సో రెగ్యులర్ వేసెస్కి చూడడానికి బాగుంటుంది, కలర్ పోదు, గోల్డ్ కాబట్టి చూడడానికి కొంచెం బాగుంటుంది చెప్పేసి తీసుకున్నాను. దాన్ని నేను ముక్కు పుడక తీసుకున్నాను, బ్లాక్ స్టోన్. ఫోకస్. ఫస్ట్ టైం నేను బ్లాక్ స్టోన్ ముక్కు పుడక తీసుకున్నాను, పెట్టుకొని చూడాలి. నాకు ఇది నచ్చుతుంది, నేను రెడీ అయితే ఇది నాకు నచ్చుతుంది. కానీ ఎవ్రీ టైం నాకు రెడీ అయ్యేంత టైం ఉండదు. సో ఈరోజు రెడీ అవ్వాలి అనిపించింది కాబట్టి రెడీ అయ్యి ముందుకు వచ్చాను. మీరే చెప్పండి,
రెడీ అయినప్పుడు ముక్కు పుడక చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది పర్సనలీ. సో మీరు కూడా చాలామంది రెడీ అయినప్పుడు మీరు ట్రెడిషనల్గా ఉన్న అక్క ముక్కు పుడక చాలా సెట్ అయింది అక్క అంటున్నారు. రెడీ కాకముందేమో అంత ఎటో ఉంది, మీరు తీసేయండి మీకు బాగాలేదని అంటున్నారు. సో ఇది ముక్కు పుడక 800 అంట. సో ఎందుకంత కాస్ట్ తెలీదు, 100 రూపాయలు తగ్గించి 700కి ఇచ్చారు. ఆ తర్వాత నా చేతిలో ఒక పాత రింగ్ ఉండేది, చాలామంది మీరు రింగ్ చూపించారు అన్నప్పుడు 2-3 సార్లు చూపించాను కూడా. ఆ రింగ్ 2.5 గ్రామ్ ఉండేది అమ్మ తీసుకున్నప్పుడు 10 years బ్యాక్. ఇప్పుడు అది అరిగి 1.4 grams ఉందంట. సో ఆ రింగ్ని నేను చిత్తగొట్టేశాను. ఆ రింగ్ని చిత్తగొట్టేసి నేను ఈ రింగ్ తీసుకున్నాను. చూడండి, ఈ రింగ్ ఏంటంటే మనకి ఇది కూడా 3 grams ఏనండి. సో వైట్ స్టోన్స్ ఉన్న ఈ రింగ్ తీసుకుని చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది ఈ రింగ్. చూసారా, మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను, నాకంటే చాలామంది అడుగుతారు కదా. సో ఇలా ఉంది రింగ్, వైట్ స్టోన్ వచ్చేసి ఒక నత్తలాగా వచ్చిందండి డిజైన్. కానీ 3 gramsకి బెటర్గా వచ్చింది. నాకు నార్మల్గానే కపుల్స్ రింగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. శేఖర్ నేను చేయించుకుంటా అన్న ప్రతిసారి శేఖర్కి ఇంట్రెస్ట్ ఉండదు. సో నేనైనా సరే నా పాత రింగ్ని చిత్తగొట్టించి ఇది తీసుకున్నాను అనమాట. బాగుందా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే, మళ్ళీ ఇన్స్టాలో పెట్టడం నాకు వీలవ్వదు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మొత్తం ఎంత అయిందంటే 35,000 ఏమో. అయితే నా పాత రింగ్ చిత్తగొట్టినప్పుడు 1.4 grams అని చెప్పారు కదా. సో దానికి 6,000 6,500 ఏమో వచ్చినాయి. నేను 28,000 29,000 పే చేశాను. వీటికి డబ్బులు ఇచ్చేసాను. ఎగ్జాక్ట్లీ 28,000 నేను పే చేశాను. చాలా బాగుంది కదా, నాకైతే రింగ్ బాగా నచ్చింది. సో శేఖర్కి ఇది తెలియదు యాక్చువల్లీ. శేఖర్ వెళ్ళిపోయాడండి. శేఖర్ ఆల్రెడీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. సో తర్వాత నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. లైక్ శేఖర్కి ఆఫీస్ వర్క్కి కష్టం అవుతుంది అందుకని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి అయితే ఇది బాగుంది. ఇలాంటి రింగ్ కూడా అడిగాం మేము, కానీ ఈ రింగ్ వచ్చేసి 700 ఏమో అన్నారు కానీ చిన్నగా ఉంది, సన్నగా ఉంది. మా అక్క వాళ్ళ కూతురు కోసం అని చెప్పేసి అడిగాము. సో ఫ్రెండ్స్, బాగుందా, మీకు నచ్చిందా? సో నాకు కస్టమైజ్డ్ బ్లాక్ బీట్లో నేను ఇంకొంచెం కస్టమైజేషన్ చేసి ఇట్లా వేయించుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ పెట్టించొద్దు అనుకున్నాను, కానీ తర్వాత పెట్టించేసాను. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేను చెప్పాను కదా, మమ్మీ వాళ్ళు కూడా మాతోటి హైదరాబాద్కి వస్తున్నారని చెప్పేసి. చాలామంది అక్క మీ అక్కని కూడా తీసుకొని రండి అంటున్నారు. మా అక్కకి వర్క్ ఉందండి, ఎంత బతలాడినా వాళ్ళు రారు అన్నప్పుడు మనం ఏం చేయలేము. మాకు ఇంట్లో పూజ కూడా ఉంది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి తర్వాత అయినా కానీ ముందైనా కానీ మేము పూజ పెట్టుకుందాం అనుకుంటున్నాము. సో వాళ్ళు అప్పటికి వస్తారేమో. సో నేను రమ్మన్నాను, నా అక్క వాళ్ళు ఏంటంటే మాకు పని ఉంది, ఇప్పుడు మేము రావడం కుదరదు అన్నారు. సో ఫైనల్గా నేను, మమ్మీ, మా బబ్లీ, ఓం, మేము నలుగురం హైదరాబాద్కి వెళ్తున్నాను. మమ్మీ వాళ్ళ నేను తీసుకెళ్తున్నాను. సూపర్ హ్యాపీగా ఉంది. మమ్మీ యాక్చువల్లీ షాప్ వదిలేసి బయటికి ఎక్కడికి వెళ్ళదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను. మా మమ్మీ షాప్ వదిలి ఎక్కడికి వెళ్ళదు, షాప్లోనే ఉంటుంది దాదాపుగా. కానీ ఫస్ట్ టైం శేఖర్ అనడం వల్ల మా ఇంటికి రాబోతుంది. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు వ్లాగ్ని షేర్ చేస్తాను. చాలామంది మమ్మీ వాళ్ళు ఎందుకు రారు అంటారు. వాళ్ళు ఉండేది పూణేలో, వాళ్ళు బిజినెస్ చేస్తారు. మా అక్కకి బిజినెస్ ఉంది, మా మమ్మీకి బిజినెస్ ఉంది. సో వాళ్ళు ఎక్కువ ఎక్కడికి పోరు, ఎక్కడ స్టే చేయరు. అందుకని ఎప్పుడు పూణేకి నేను వెళ్తూ ఉంటాను, వాళ్ళు ఎప్పుడు ఎక్కువ రారు. కానీ ఈసారి ఫస్ట్ టైం మా మమ్మీ వస్తుంది కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. అండ్ రమ్య వాళ్ళు కూడా ఇంటికి పూజ చేసుకుంటారట. రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారంట. సో మమ్మీ వాళ్ళు వచ్చి ఒక 1 week అట్లా ఉండేసి వెళ్ళిపోతారు. తర్వాత రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు, మా అత్తమ్మ, వీళ్ళందరూ ఇంటికి వస్తారు. సో ఫుల్లీ హ్యాపీ. ఇప్పుడు ఈ 1 month మొత్తం బిజీగా గడిచిపోతుంది. అందరు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలతోటే గడిచిపోతుంది. మరి రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా అంటే, మరి రమ్య వాళ్ళ అత్తయ్య అంటే నాకు వాళ్ళు చుట్టాలు కాదు, శేఖర్కి చుట్టాలు, పెళ్ళయ్యాక నాకు చుట్టాలు. సో మా రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు అంటే మా తిరుపతి అన్న వాళ్ళ అమ్మ నాన్నలు. సో వాళ్ళకి పెద్దనాన్నలు అవుతారు. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఉంటారు. బాగా అనిపిస్తుందండి, నాకు ఇష్టం. మా పెద్దనాన్న పెద్దమ్మ ఇద్దరు కూడా నాకు చాలా ఎక్కువ ఇష్టం. సో అందరు మన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే అత్తమ్మ వచ్చి రమ్య దగ్గరికి వెళ్ళిపోతాట. పెద్దమ్మలు ఉన్నప్పుడు కొండలు అక్కడ ఉంటుందట, తర్వాత వాళ్ళతోటే మన ఇంటికి వచ్చేస్తుందట. సో అంటే రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళని వీడియోస్ తీయము, వాళ్ళు ఎలో చేయరు, కానీ వాళ్ళు వస్తే ఫుల్ సంతోషంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అప్డేట్స్ అయితే ఇవి. దాన్ని ఇంకో 2 daysలో నేను వెళ్ళిపోతాను. రేపు నేను మళ్ళీ షాపింగ్కి వెళ్తాను. సో అప్పుడు ఏం షాపింగ్ చేస్తాను మీతో షేర్ చేస్తాను. అన్నట్టు దీపావళికి మా అక్క నాకు శారీ తీసుకుంది, బ్యూటిఫుల్గా ఉందండి శారీ. సో చూపిస్తాను. మా అక్క
పార్లర్ స్టార్ట్ చేస్తుంది. పార్లర్కి కావాల్సిన సామాన్ని మమ్మీ వాళ్ళ ఇంటికి ఇప్పుడు తెచ్చి పెట్టింది ఆల్రెడీ. అండ్ శారీస్ బిజినెస్ కూడా చేస్తుంది, లైక్ ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో. చాలామందికి ఇంటి పక్కలకి వాళ్ళకి వీళ్ళకి శారీస్ అమ్ముతూ ఉంటుంది. మల్టీ టాలెంటెడ్. చాలామంది మీ అక్క మీకంటే బాగుంది, మీరు చాలా లావుగున్నారు అని అన్నారు. సో ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మా సిస్టర్ అందంగా ఉన్నా, నా ఆడపడుచు అందంగా ఉన్నా నాకే కదా గర్వం. ఎంత నా ఆడపడుచు నా అక్క కదా. సో మా అక్క చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, జిమ్కి వెళ్తుంది, షుగర్ ముట్టదు, సరిగా ఫుడ్ తినదు, జంక్ ఫుడ్ అసలే తినదు. అందుకే అది అలా ఉంటుంది. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను డైట్ చేసేవాడు బాగానే ఉన్నాను. ఎవరైనా కానివ్వండి స్లిమ్ అవ్వడం చాలా ఈజీ, తిండి పైన కంట్రోలింగ్ ఉంచుకోవాలి. నాకు కోవిడ్ వచ్చాక ఇప్పుడు నేను డైట్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా చాలా వీక్ అయిపోతున్నాను, అందుకే ఇట్లా అయిపోతున్నాను. లైట్ తీసుకొని నాకు ఇంకొకరు పుట్టాలి, వాళ్ళు పుట్టినాక అప్పుడు నేను సెట్ అయిపోతాను. ఇప్పుడు నేను ఎంత సన్నపడ్డా మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయాక లావ్ అయిపోతాను కదా. ఇది మనసులో మాట చెప్పాలి అనిపించింది, అందుకే నేను మళ్ళీ ఎక్సర్సైజ్ అవన్నీ పక్కకు పెట్టేసాను అన్నమాట. సో ఇది నిన్న పెట్టిన వ్లాగ్, నేను చాలా మందికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇది రేపు అప్లోడ్ అవుతుందో ఎల్లుండి అప్లోడ్ అవుతుందో తెలియదు. అప్లోడ్ అయినప్పుడు మాత్రం చూసేయండి. వీడియో నచ్చిందా, నా జ్యువెలరీ నచ్చిందా, ఏదైనా సజెషన్స్ ఉన్నాయా అనేది నాకు కమెంట్లు చెప్పండి. ఈ ముడుకుప్పుడుగా బాగుందా లేదా అనేది కమెంట్లు చెప్పండి. ఈ వీడియో నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో వీటి స్క్రీన్ షాట్స్ మీకు అంటే నేను ఏదో పెద్ద సెలబ్రిటీ నేను అనట్లేదు, కానీ వీటి స్క్రీన్ షాట్స్ మీరు కావాలంటే తీసి పెట్టేసుకోండి. చాలామంది నాకు ఇన్స్టాలో మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇది 3 grams, ఇది 3 grams, ఒక పుడక నో గ్రామ్స్ 800 రూపీస్ది 700కి ఇచ్చారు. సో ఇవి మొత్తం డీటెయిల్స్. బంగారం రేటు 51,000 చేంజ్ ఉంది. ఓకేనా. దెన్ ద డర్మాకో 20% విటమిన్ సి సీరమ్ని బై చేయాలనుకుంటే డిస్కౌంట్ లింక్ ఉంటుంది, మన కూపన్ కోడ్ని యూజ్ చేయండి, 20% డిస్కౌంట్ని పొందండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బై బై, టేక్ కేర్.